రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తామని చెప్పారు. ధాన్యంలో తేమ ఉన్నా సరైన ధర కల్పించి కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో వాళ్లకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే మేలు జరిగిందన్న నాదెండ్ల కూటమి సర్కార్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. తన ఖాతాలో జమ అయ్యే విధంగా మధ్యాహ్నం 1 గంట వరకు నమోదు చేసుకున్న రైతులకి 3 లోపే వచ్చేటట్టు, దాని తర్వాత 4 లోపు నమోదు చేసుకున్న రైతాంగానికి అదే రోజున 6 లోపే వాళ్ళ ఖాతాలో జమ అయ్యేటట్టు మేము ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. అందులో భాగంగా ఇప్పుడు వరకు 560,48 రూపాయలు రైతులకి 24 గంటల్లోనే మేము జమ చేయడం జరిగింది. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇదే రోజున 418 కోట్ల రూపాయల ధాన్యం ఈ రోజుకి మేము కొనుగోలు చేసాం. అంటే సుమారు 34% అదనంగా వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరిగింది. దీని వెనుక జరిగిన ఈ లోతైన ఎక్సర్సైజ్, అందులో అంటే ఏ విధంగా రైతాంగం దీన్ని ఉపయోగించుకోగలుగుతారో, ఒక ధైర్యం నింపగలుగుతాం అనే దానిపైన మీకు ఒక చిన్న ఉదాహరణ. ప్రతిపాటి సుబ్బారావు గారని ఉంగుటూరు మండలంలో ఒక రైతు, ఆయన ఖాతాలోకి 2,08,000 రూపాయలు 6 గంటల్లోనే మేము జమ చేయడం జరిగింది. అదేవిధంగా భీమడోలు ఏలూరు జిల్లాలో నీలం త్రిమూర్తులు అనే రైతు, ఆయన ఖాతాలోకి 5 గంటల్లోనే మేము జమ చేయడం జరిగింది. ఈ 2 ఉదాహరణలకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక నమ్మకం కలిగే విధంగా ప్రతి రైతుని సమానంగా చూసుకుంటూ తనామన అనే భావన లేకుండా సరైన టైంకి వాళ్ళు అందించగలిగితే ఇమ్మీడియట్గా పేమెంట్ వాళ్ళకి అదే రోజు వచ్చేది.